ఓయ్ ఏంటి ఏదో రాజీ పడదామని వస్తే తెగ ఫోజ్ కొడుతున్నావేంటి? ఒక మెట్టు దిగొచ్చానని బెట్టు చేస్తున్నావా? నా సంగతి నీకు తెలీదు. నాకు చిరాకు తెప్పించుకో. ఈ శివంగికి శివాలెత్తితే రాజీ కుదర్చడానికి ఊరే కదిలి రావాలి. రాజీకొస్తావా? ఈ శివంగ్ అంటే ఏంటో చూస్తావా? ఏంటి బెదిరిస్తున్నావా? కాఫీ అక్కడ తగలేసి వెళ్ళు. ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద. నీ సంగతి చెప్తాను. ఏయ్ 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 నీకు అసలు బుద్ధుందా? ఏయ్ కాలు మీద పెట్టావేంటి? ఆ కప్పుది తీస్తావా లేదా? ఏయ్ కాఫీ కప్పుది. ఏయ్ అసలు నీకు బుద్ధుందా? కాలు మీద పెట్టావేంటి? మీద పెట్టమని నువ్వే కదా చెప్పావు. నా బుద్ధి బాగా పనిచేస్తుంది. నీకు ఇలాగే బుద్ధి చెప్పాలి. ఏయ్ మర్యాదగా కప్పుది. తీయన్ను. కాఫీ ఒలికిపోతే కాళ్ళు గాలిపోతాయి. అబ్బచ్చా. ఇక్కడ ఒళ్ళు మండిపోతుంది. ముందు కాఫీ కప్పు తీసి మాట్లాడు. అయితే క్షమించమని నన్ను అడుగు. ఏంటి? నేను నిన్ను క్షమాపణ అడగాల? అవును అడగాలి. ఏయ్ అంజలి 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 ఏంటి? అంజలి వద్దు. నేను చెప్పిన పని ఏంటి? నువ్వు చేస్తున్నదేంటి? అయ్యో నువ్వు చెప్పినట్టే వచ్చాను నర్మదా. కానీ ఈ ముద్ర బండకాయ చాలా ఎక్కువ చేస్తున్నాడు. రాజీ పడదామంటే కయ్యానికి కాలు దూతున్నాడు. అందుకే కాఫీ కాళ్ళ మీద పెట్టాను. అంజలి వదిలే. ఊరుకో ప్లీజ్.